పౌలు గారు ఒక సంగతిని గురించి గట్టిగా మాట్లాడుతున్నాడు. పౌలు గారు ఊరికనే మాట్లాడు, సేవకుడు ఊరికనే మాట్లాడట్లేదు. అందుకని అన్నాము, సంఘము లేకపోతే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రక్తములో కడుగబడినటువంటి సంఘము క్రమశిక్షణ, పరిశుద్ధత, పవిత్రత, శరీరములో, ఆత్మలో, మనసులో, మాటలో, తలంపుల్లో, ఊహల్లో ఎలా ఉండాలంటే, నేను పరిశుద్ధుడను కనుక మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి. మనం మొదట్లో చదువుకున్నటువంటి మాటలు మనం చూస్తే, మీరు పులిపిండి లేని వారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తు అని మన పస్కా పశువు వధింపబడను గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమునను పులియని రొట్టెతో పండుగ ఆచరింతము. ఎందుకు ఈ మాటలు పౌలు గారు ఇంత గట్టిగా చెప్పాల్సి వచ్చింది? ఎందుకు ఈ మాటలు సంఘానికి రాయాల్సి వచ్చింది అని అంటే, 5వ అధ్యాయం 1వ వచనంలో ఒక విషయం జరుగుతుంది. అక్కడ వావి వరుసలు లేనటువంటి బంధాలు, వావి వరుసలు లేనటువంటి సంబంధాలు, సంఘంలో సంబంధాలు దెబ్బతిన్నాయి, సంఘంలో సంబంధాలు బాగాలేవు. సంఘంలో ఏముందనమాట? అక్కడ 5వ అధ్యాయం 1వ వచనంలో మీలో జారత్వం ఉన్నది, మీలో జారత్వం అనేది ఉన్నది. వావి వరుసలు లేనటువంటి లైంగిక దుర్నీతి ఉంది సంఘంలో. ఒకడు ఏం చేశాడో తెలుసా? తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. ఒకడు ఏం చేశాడు? తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. తండ్రి భార్య మారుటి తల్లి, లేకపోతే పిన్ని. ఇలాంటి దుర్నీతి ఉంది, ఇలాంటి దుర్నీతి సంఘంలో ఉంది. వావి వరుస లేనటువంటి లైంగికమైనటువంటి పాపం సంఘంలో ఉంది. శరీరంతో మీరు ఏం చేస్తున్నారంటే, వావి వరుస లేనటువంటి సంబంధాలు పెట్టుకొని దేవుని సంఘంలో ఉండి ఇష్టానుసారంగా మీరు జీవిస్తున్నారు. చూడండి, మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. అట్టి జారత్వము అన్యజనులలోనైనను జరగదు. ఇట్లుండి మీరు ఉప్పొంగుచున్నారు. ఇలాంటి తప్పులు చేస్తూ కూడా, ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ కూడా, ఇలాంటి తప్పుడు పనులు చేసుకుంటూ పోతూ కూడా, ఓ సంగమా, మీలో కొంతమంది ఏం చేస్తున్నారు? మీరు ఉప్పొంగుతున్నారే కానీ మీరెంత మాత్రము దుఃఖపడి ఇలాంటి కార్యము చేసిన వారిని మీలో నుండి వెలివేసిన వారు కారు. ఇలాంటి పనులను చేస్తున్నటువంటి వారిని చూచి చూడకుండా మీరు విడిచిపెట్టేస్తున్నారు. ఇలాంటి పనులు మీలో ఉన్నా కానీ మీరు ఉప్పొంగిపోతూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళను గుర్తించి గమనించి సంఘంలో నుండి వెలివేయాలి కదా. అట్లాంటి పనులు మీరు చేయట్లేదు. ఇలాంటి కార్యము చేసిన వారిని మీలో నుండి వెలివేసిన వారు కారు. నేను దేహ విషయమై దూరముగా ఉన్నను, ఆత్మ విషయమై సమీపంగా ఉండి మీతో కూడా ఉండినట్టుగానే ఇట్టి కార్యము ఇలాగ చేసిన వారిని గూర్చి ఇదివరకే తీర్పు తీర్చి ఉన్నాను. ఏమనగా, ప్రభు అయిన యేసు దినమందు వాని ఆత్మ రక్షించబడినట్లు శరీరేచ్ఛలు నశించుటకై మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీరును నా ఆత్మయు మన ప్రభు అయిన యేసు క్రీస్తు బలముతో కూడి వచ్చినప్పుడు అట్టి వానిని సాతానునకు అప్పగింపవలెను. మీరు అతిశయపడటం మంచిది కాదు. మీలో ఉప్పొంగడం అనేది ఉంది, మీలో అతిశయాలనేవి ఉన్నాయి, మీలో తప్పుడు కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. వావి వరుస లేనటువంటి లైంగిక దుర్నీతి అనేది మీలో ఉంది. ఇట్లున్నా కానీ, ఇంత కీడు చేస్తున్నా కానీ, ఇన్ని తప్పులు ఉన్నా కానీ, వావి వరుస లేనటువంటి సంబంధాలు పెట్టుకొని శరీరేచ్ఛలతో శరీర కోరికలు తీర్చుకుంటున్నారు మీరు. ఇలా ఉండి కూడా మీరు ఏం చేస్తున్నారంటే, 2వ వచనములో పొంగిపోతున్నారు, 6వ వచనములో అతిశయపడుతున్నారు. తర్వాత వచనంలో, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు ఏం చేస్తుంది? అది పులియజేయునని మీరు ఎరుగరా. పులిసింది కొంచెమైనా,
పులుపు కొంచెమైనా, చెడు కొంచెమైనా అది ఏం చేస్తుందంటే ముద్దంతటిని ఏం చేస్తుంది? అది పులియజేస్తుంది, పులియబెడుతుంది, పాడు చేస్తుంది. అది బుక్కావాని తైలంలో చచ్చినీగ పడితే ఆ తైలమంతా ఏ విధంగా పాడైపోతుందో, ఈ పులిసిన పిండి, పులిపిండి కొంచెమైనా సరే ఆ ముద్దంతటిని, అంటే ఆ సంఘమంతటిని ఏం చేస్తుంది? ముద్ద అని అంటే కొరింథీ సంఘమంతటిని ఏం చేస్తుంది? అది ఏం చేస్తుంది? అది పులియ చేస్తుంది కదా, పాడు చేస్తుంది కదా, పనికి రాకుండా చేస్తుంది కదా. మీలో జారత్వం అనేది ఉంది. మీలో ఏముందో తెలుసా? వావి వరుసలు లేనటువంటి లైంగిక సంబంధాలు ఉన్నాయి. బయట వాళ్ళ గురించి మనం మాట్లాడట్లేదు, బయట వాళ్ళ గురించి మనం ప్రశ్నించకూడదు, బయట వాళ్ళ గురించి మనం మాట్లాడే హక్కు, అధికారం మనకు లేదు. ఓ కొరింథీ సంఘమా, మన గురించే మాట్లాడుతున్నాం. ఆరాధన చేయడానికి కూడుకుంటున్నాం, ప్రార్థన చేయడానికి కూడుకుంటున్నాం. దేవుని యొక్క సన్నిధిలో పరిశుద్ధుల్లాగా తెల్లబట్టలు కట్టుకొని కనిపిస్తున్నాం, పెద్దచ్చు బైబిల్ పట్టుకొని నడుచుకుంటూ వచ్చేసాం, దేవుని బిడ్డలని గొప్పలు చెప్పుకుంటున్నాం. కానీ ఒక్కసారి గనక తొంగి చూస్తే మీలో ఏమి కనిపిస్తున్నాయో తెలుసా? వావి వరుసలు లేనటువంటి లైంగిక దుర్నీతి మీలో కనిపిస్తుంది. ఈ జీవితానికి పూర్వమే సరిపోయింది, ప్రభు నమ్మక పూర్వమే సరిపోయింది. ప్రభు నమ్మక పూర్వం ఇలాంటివన్నీ ఉన్నాయి. ప్రభుని ఎరగక మునుపు, మారు మనసు పొందక మునుపు, బాప్తిస్మం తీసుకోక మునుపు, ప్రభు దగ్గరకు రాక మునుపు ఇవన్నీ ఉన్నాయి లోకంలో. అవన్నీ కాదనుకొనే, వద్దనుకొనే ఎక్కడికి వచ్చాం? దేవుని దగ్గరికి వచ్చాం కదా. దేవుని దగ్గరికి వచ్చి కూడా, ఆరాధిస్తూ కూడా, ప్రార్థిస్తూ కూడా, దేవుని బిడ్డలని చెప్పుకుంటూ కూడా మీరేం చేస్తున్నారో తెలుసా? కొంతమంది వావి వరుసలు లేనటువంటి సంబంధాలు పెట్టుకొని దుర్నీతి పనులు చేస్తున్నారు, దుష్కార్యాలు చేస్తున్నారు. ఇది తగదు. పిలుపులేమో ఒకలాగా ఉన్నాయి, ప్రవర్తనేమో, పనులేమో ఇంకొకలాగా ఉన్నాయి. సంబంధాలు దెబ్బతినిపోతున్నాయి. సంఘంలో సంబంధాలు సరిగా లేవు. సంఘంలో ఏముందంటే దుర్నీతి అనేది ఉంది. వావ్య వరుసలు తప్పినటువంటి సంబంధాలు ఉన్నాయి, సంబంధాలు దెబ్బతిన్నాయి. ఓ కొరింథీ సంఘమా, మన సంబంధాలను జాగ్రత్తగా ఉంచుకోవాల్సినటువంటి వాళ్ళమై ఉన్నాం కదా. కొన్నిసార్లు చూడండి, వీళ్ళిద్దరు పిలుచుకునే పిలుపులు ఒకలాగా ఉంటాయి, చేసే పనులు ఇంకొకలాగా ఉంటాయి. మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాం, అన్నయ్య అన్నయ్య అని ఎంత పని చేశాడు, చెల్లి చెల్లి అని ఎంత పని చేశాడు, పిన్ని పిన్ని అని ఎంత పని చేశాడు, అక్క అక్క అని ఎంత పని చేశాడు. అరే రే 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 అని నోటి మీద చెయ్యేసుకుంటాం, ముక్కును వేలేసుకుంటాం. ఎవరికైనా అనుమానం వచ్చిందా? ఎవరికి రాదా? ఎవరైనా వీళ్ళిద్దరు ఎట్లాంటి వాళ్ళని అనుకున్నారా? ఎవరు అనుకోవాలి. పిలుపులేమో రక్త సంబంధం లాగా ఉన్నాయి, పనులేమో దుర్నీతి పనులు, వావి వరుసలు తప్పినటువంటి లైంగిక సంబంధాలు ఇవి. జరగట్లేదా? ఇవన్నీ జరగట్లేదా? దీని గురించి పౌలు గారు గద్దిస్తున్నాడు సంఘాన్ని. మనం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రక్తములో కడుగబడినటువంటి సంఘం, దేవుని బిడ్డలము, ప్రతిష్ఠించబడినటువంటి వారిని, ప్రత్యేకించబడినటువంటి వారిని, లోకంలో నుండి వేరే ప్రభు దగ్గరకు వచ్చి పరిశుద్ధ జీవితం జీవించాల్సినటువంటి మనం, మీరు ఏం చేస్తున్నారో తెలుసా? ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. దుర్నీతి పనులు చేస్తున్నారంట సంఘంలో, దుర్నీతి కార్యకలాపాలు చేస్తున్నారంట. పరిశుద్ధమైన సంఘం, క్రీస్తు సంఘం, క్రీస్తు శరీరంగా ఉండవలసినటువంటి సంఘం ఇలాంటి పనులు చేస్తూ ఉంటే సంఘంలో ఉన్న కొంతమంది చూస్తూ ఉన్నారు, వేడుక చూస్తున్నారు వాళ్ళు. ఆ సమయంలో పౌలు గారు దగ్గర లేడు. ఆ సమయంలో పౌలు గారు దూరంగా వేరొక చోట పరిచర్యలో ఉన్నాడు, వేరే ప్రాంతంలో వేరే చోట పరిచర్యలో ఉన్నాడు. ఇవన్నీ పౌలు గారికి తెలిసినాయి. అయ్యా పాస్టర్ గారు, దైవజనుడా, కొరింథీ సంఘంలో ఇదిగో జారత్వం అనేది ఉంది, లైంగిక దుర్నీతి అనేటటువంటి కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి అన్నప్పుడు పౌలు గారు చాలా బాధపడ్డాడండి. సంబంధాలు దెబ్బతింటున్నాయండి, పిలుపులు ఒకలాగా ఉన్నాయి, పనులు ఒకలాగా ఉన్నాయి.
వీళ్ళు పిలుచుకునే పిలుపులు ఒకలాగా ఉన్నాయి, వీళ్ళు చేసే పనులు ఇంకొకలాగా ఉన్నాయి. వీళ్ళు ఫోన్లో ఫీడ్ చేసుకున్నది ఒక పేరు, అక్కడ ఏముంటుందంటే చాలా ఆత్మీయంగా ఉంటుంది. వీళ్ళు పిలుచుకునే పిలుపులు ఆత్మీయంగా ఉంటాయి. అందరూ ఉన్నప్పుడు వీళ్ళు పిలుచుకునే పిలుపులు ఒకలాగా ఉంటాయి, వేరుగా ఉన్నప్పుడు వీళ్ళు పిలుచుకునే పిలుపులు ఒకలాగా ఉంటాయి. వీళ్ళు చిక్కరు దొరకరు వీళ్ళు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు పట్టుకుంటాడు. నువ్వేం చేస్తున్నావు? స్టీవెన్సన్ గారు ఒక పాట రాస్తాడు, చూస్తున్నాడమ్మా చెల్లి చూస్తున్నాడమ్మా, నీవు చేసే పనులన్నీ చూస్తున్నాడమ్మా, అడుగుతాడమ్మా లెక్క అడుగుతాడమ్మా, తీర్పు రోజు నిన్ను లెక్క అడుగుతాడమ్మా. మనుష్యులను మభ్యపెట్టి మనుష్యులను మోసం చేసి, మనుష్యులను మభ్యపెట్టి మనుష్యులను మోసం చేసి పాడు పనులు చేసేటప్పుడు, తప్పుడు పనులు చేసేటప్పుడు నువ్వు ఎవరికీ దొరకకపోవచ్చు, కానీ దేవుడు పట్టుకుంటాడు. ఇందాక ఒక మాట అన్నాను, వీళ్ళందరి ముందు పిలుచుకునే పిలుపులు ఒకలాగా ఉన్నాయి, వీళ్ళందరి ముందు పిలుచుకునే పిలుపులు ఒకలాగా ఉన్నాయి, వీళ్ళందరి ముందు ఉన్నప్పుడు ఒకలాగా ఉంటారు, ఎవరు లేనప్పుడు ఒకలాగా ఉంటారు. ఇక్కడ బయట వాళ్ళ గురించి పౌలు గారు మాట్లాడలేదండి, బయట వాళ్ళ గురించి పౌలు గారు ఇక్కడ ప్రస్తావించట్లేదండి. మీలో 5వ అధ్యాయం 1వ వచనములో మీలో అంటే సంఘములో, మన సంఘములో, క్రీస్తు సంఘములో, క్రీస్తు శరీరములో ఏముందో తెలుసా? జారత్వం ఉంది, లైంగిక దుర్నీతి ఉంది, పాపం పట్టుకుంటుంది. ఇవన్నీ చేస్తూ కూడా కాళ్ళు రెగరేసుకుంటూ తిరుగుతున్నాడు, చూశాడా ఒకడు? ఇంత తప్పు చేసుకుంటూ కూడా ఆవిడ ఎంత దర్జాగా తలెత్తుకొని తిరుగుతుందో తెలుసా? ఇంత తప్పు చేసి కూడా ఆయన కాళ్ళు రెగరేసుకుంటూ తిరుగుతున్నాడు తెలుసా? భయం లేకుండా జీవిస్తున్నాడు తెలుసా? బైబిల్ పట్టుకొని మందిరానికి వచ్చారు తెలుసా? ఆరాధించడానికి వచ్చారు తెలుసా? దేవుని సన్నిధిలో మైమరిచి పాటలు పాడుకుంటూ, చప్పట్లు కొట్టుకుంటూ, డ్యాన్స్ చేసుకుంటూ ఆరాధన చేస్తున్నారు తెలుసా? మీలో ఏముంది? లైంగిక దుర్నీతి ఉంది, వావి వరసలు తప్పినటువంటి లైంగిక దుర్నీతి. ఓ సంగమా, ఓ దేవుని బిడ్డ, ఇది తగదు. 6వ వచనములో మీరు అతిశయపడుట మంచిది కాదు, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయునని మీరు ఎరగరా? ఈ రోజున అనేక సంబంధాలు దెబ్బతినిపోవట్లేదండి, ఈ రోజున అనేక సంబంధాలు కూలిపోవట్లేదండి, ఈ రోజున అనేక సంబంధాలు కుప్పకూలిపోవట్లేదా? సంఘాలు చిన్నాభిన్నం కావట్లేదా? క్రైస్తవ జీవితాలు తలక్రిందులు అవ్వట్లేదా? క్రైస్తవ జీవితం వీడు చేసిన పనిని బట్టి, ఈమె చేసిన పనిని బట్టి దేవుని సంఘం మొక్కచెక్కలైపోవట్లేదా? ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత పరిశుద్ధంగా జీవించాలి, ఎంత పవిత్రంగా జీవించాలి. పిలుపులేమో ఒకలాగా పిలుచుకుంటారా? చేసే పనులన్నేమో ముక్కును వేలేసుకునే పనులు చేస్తారా మీరు అని పౌలు గారు కొరింథీ సంఘాన్ని ఏం చేస్తున్నాడంటే నిలదీస్తున్నాడు. అట్లాంటి వాణ్ణి గెంటి వెయ్యాలా, అట్లాంటి వాణ్ణి వెలివేయాలి కదా. ఇంత తెలిసి కూడా వాళ్ళని మీలోనే ఉంచుకున్నారు ఎందుకు? నేను ఇదివరకే తీర్పు చెప్పేశాను, కానీ దాన్ని అమలుపరచవలసినటువంటి పని సంఘానిదే కదా. మీరు చూస్తూ ఉన్నారేంటి? చోద్యం చూస్తున్నారా? వేడుక చూస్తున్నారా? ఎవరికి అనుమానమైనటువంటి జీవితం అందరిలో ఉంటే, ఎవరూ లేనప్పుడు ఒక రహస్యమైనటువంటి జీవితం ఉంటుంది, ఒక రహస్యమైనటువంటి జీవితం మెయింటైన్ చేస్తారు. ఒక రహస్యమైనటువంటి జీవితం ఏం చేస్తున్నారంటే వేరే ఉంటుంది, అది వేరే. దేవుడు అన్నీ చూస్తాడు, దేవుడు అన్నీ చూస్తాడు, దేవుడు అన్నీ గమనిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు అన్ని పరిశీలన చేస్తూ ఉంటాడు. పట్టుకుంటాడు దేవుడు పట్టుకుంటాడు, దేవుడు నిలదీస్తాడు. ఓ కొరింథీ సంఘమా, మీలో జారత్వం ఉన్నది, లైంగిక దుర్నీతి ఉంది,
వావి వరుసలు తప్పినటువంటి సంబంధాలు పెట్టుకున్నారు. సంఘంలో సంబంధాలు సరిగా లేవు, సంబంధాలు సరిగా లేవు. లోకంలో ఉన్నవారు సహితం మీరు చేసే పనులను బట్టి ముక్కును వేలేసుకుంటున్నారు. అరే రే 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 వీళ్ళిద్దరు చూడు, ఆరాధనకి వెళ్తున్నారు, మందిరానికి వెళ్తున్నారు, బైబిల్ పట్టుకున్నారు, తెల్ల బట్టలు కట్టుకున్నారు, దేవదూతల్లాగా వెళ్తున్నారు, సాయంత్రం చూడాలి వీళ్ళిద్దరు సంగతి అని లోకంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు? కథలు చెప్పుకుంటున్నారు వీళ్ళు. ఓ సంగమా జాగ్రత్త, ఓ దేవుని బిడ్డలారా, ఓ ఆత్మీయులారా, ఓ ఆరాధికులారా, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రక్తంలో కడగబడినటువంటి దేవుని జనాంగమా జాగ్రత్త. శరీరం మనల్ని తప్పుదోవ పట్టిస్తుంది. శరీరం ఇది మామూలుది కాదు. ఇది మీ శరీరం మామూలుది కాదు. అది డేంజరస్, ప్రమాదకరమైనటువంటి శరీరం. తప్పు చేయటానికి వయసుతో నిమిత్తం లేదు. ఇది శోధిస్తూ ఉంటుంది, ఇది శోధిస్తూ ఉంటుంది, వేధిస్తూ ఉంటుంది. జాగ్రత్త. మీలో ఇలాంటి పనులు చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారే, ఇలాంటి తప్పుడు పనులు చేస్తారా? మీరు అచ్చయపడటం మంచిది కాదు, మీరు ఉప్పొంగడం మంచిది కాదు. ఇంత తెలిసినా కూడా అట్లాంటి వాళ్ళని మీలో ఉంచుకున్నారే. సంఘము అనంటే బయట వాళ్ళు ముక్కును వేలేసుకుంటున్నారు. జాగ్రత్త. పిలుపులు ఒకలాగా ఉన్నాయి, పలకరింపులు ఒకలాగా ఉన్నాయి, చేసే పనులేమో వేరొకలాగా ఉన్నాయి, ముక్కును వేలేసుకునేటట్లు ఉన్నాయి. బయట వాళ్ళు కూడా, అన్యులు కూడా, సమాజము కూడా ఈ సంఘం ఇదా సంఘం ఛీ అని వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఉమ్మేస్తున్నారు. ఆ రోజున ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క మొహం మీద ఉమ్మేశారు. ఈరోజు సంఘం అంటేనే ఏం చేస్తున్నారు? వాళ్ళు ఉమ్మేస్తున్నారు. వీళ్ళు చేసే ఇవి నిజం కాదా? ఎవరికీ తెలియదు, ఎవరికీ తెలియట్లేదు అని ఎంత తెలియకుండా దాచిపెట్టినా దాగదు. అది బయటపడుతుంది, అది బయటకు వస్తుంది, అది పట్టబయలవుతుంది. సీక్రెట్గా ఉంచుకోవాలనుకున్నది సీక్రెట్గా ఉండదు, అది ఓపెన్ అయిపోతుంది. ఆ పాపం బయటకు వచ్చేస్తుంది. అప్పుడు నువ్వు ఎంత మొత్తుకున్నా, ఎంత ఎన్ని ఏడుపు మాటలు మాట్లాడినా కుదరదు. దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు, దేవుడు వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఓ సంగమా, ఇది సరికాదు, జాగ్రత్త. సంబంధాలు దెబ్బతింటున్నాయి. సంఘంలో సంబంధాలు దెబ్బతినిపోతున్నాయి. సంఘంలో ఈ విధంగా సంబంధాలు కుప్పకూలిపోతున్నాయి, కుటుంబాలు కూలిపోతున్నాయి. అందుకనే కొన్నిసార్లు జరిగేది ఏమిటి అంటే, ఆయన మందిరానికి రాకపోవడానికి కారణం ఏంటంటే నువ్వు చేసే పనులు అలా ఉన్నాయి కాబట్టి, నీ పిలుపులు అలా ఉన్నాయి కాబట్టి, నీ ప్రవర్తన అలా ఉంది కాబట్టి. పౌలు గారు అంటాడు, మీ మంచి ప్రవర్తనను బట్టి వాళ్ళని రాబట్టుకోవచ్చు, నీ ప్రవర్తన సరిగా లేదు కాబట్టి ఆయన సరిగా దారిలోనికి రావట్లేదు. దేనికో అనుమానానికి తావిస్తుంది ప్రవర్తన, దేనికో అనుమానానికి తావిస్తుంది. చూస్తే ఆత్మీయులుగా ఉన్నారు కానీ చేసే పనులన్నీ కూడా చీకటి పనులే. వీళ్ళు మాట్లాడే మాటలన్నీ కూడా రోత మాటలే. వీళ్ళు చేసే పనులన్నీ కూడా పాపపు క్రియలే. బయట వాళ్ళ గురించి మాట్లాడలేదు పౌలు గారు. మీలో అనే మాట ఉంది అక్కడ 5వ అధ్యాయం 1వ వచనంలో. మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు. మీలో ఒకడు ఇట్లా చేశాడట, మారుడి తల్లిని ఇలా ఉంచుకున్నాడట, ఇలా తప్పు చేస్తున్నాడంటే ఇది అన్యజనుల్లో కూడా జరగదు కదయ్యా. ఏమయ్యా, ఇది అన్యజనుల్లో కూడా ఉండదు కదయ్యా. ఏం తప్పులు చేస్తున్నారు మీరు? ఎలాంటి క్రియలు చేస్తున్నారు మీరు? ఎలాంటి తప్పులు చేస్తున్నారు? ఎలాంటి క్రియలు మీరు చేస్తున్నారు? భయం లేదు మీకు? జాగ్రత్త సంబంధాలు, జాగ్రత్త సంబంధాలు, జాగ్రత్త క్రైస్తవ జీవితం, జాగ్రత్త క్రైస్తవ సంబంధాలు. మీరు ఆశ్చర్యపడుట మంచిది కాదు, మీరు ఉప్పొంగడం మంచిది కాదు. రెండో సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను. చూడండి, 6వ అధ్యాయం 1వ వచనం చూడండి.
మీలో ఒకనికి మరి ఒకని మీద వ్యాజ్యం ఉన్నప్పుడు వాడు పరిశుద్ధుల ఎదుట గాక అనీతిమంతుల ఎదుట వ్యాజ్యమాడుటకు తెగించుచున్నాడా? రెండవదిగా ఏముందో తెలుసా? మీలో రెండవదిగా ఏముంది? వ్యాజ్యాలు ఉన్నాయి, గొడవలు ఉన్నాయి, తగాదాలు ఉన్నాయి. ఒకడంటే ఒకడు పడట్లేదు, ఒకడంటే ఒకడికి గిట్టట్లేదు. మూతి ముడుచుకుంటున్నావు, మొహం తిప్పుకుంటున్నావు, వందనాలు చెప్పుకోవట్లేదు, ప్రైజ్ లార్డ్ చెప్పుకోవట్లేదు, చేతులు కలవట్లేదు. ఇవన్నీ ఎక్కడున్నాయి? మళ్ళీ 6వ అధ్యాయం 1వ వచనంలో మీలో అంటే సంఘములో ఏమున్నాయి? మీలో మీకు వ్యాజ్యాలు ఉన్నాయి, గొడవలు ఉన్నాయి, అరుచుకుంటున్నారు, ఖర్చుకుంటున్నారు. ఎక్కడో తెలుసా? బజార్లో. మీరు ఎక్కడ అలా చేస్తున్నారు? మీరు అన్యుల మధ్యలో, సమాజం మధ్యలో, వీధుల్లో, బజార్లో నిలబడి మీరు ఏం చేస్తున్నారో తెలుసా? వ్యాజ్యాలు ఆడుకుంటున్నారు, గొడవ ఆడుకుంటున్నారు, మీరు తిట్టుకుంటున్నారు, అరుచుకుంటున్నారు. ఇది 2వ సందర్భం పౌలు గారు కొరింథీ సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాడు. మీలో ఒకనికి మరి ఒకని మీద వ్యాజ్యం ఉంది, తగాదాలు ఉన్నాయి, గొడవలు ఉన్నాయి. మీరిద్దరు ఎక్కడ అరుస్తున్నారు? ఎక్కడ వాదులాడుకుంటున్నారు? మీరు మంచి సెంటర్ ఒకటి చూసుకొని అక్కడ నిలబడి మీరు వాదులాడుకుంటుంటే లోకం ఏం చేస్తుందో తెలుసా? మంచి జోకులు వేసుకుంటూ నవ్వుకుంటున్నారు. వీళ్ళ మందిరానికి పోయేది. ఇందాకేమనుకున్నారు వాళ్ళు? వీళ్ళిద్దరు కలిసి దేవదూతలాగా మందిరానికి వెళ్ళిపోతున్నారు. సాయంత్రం చూడాలి వీళ్ళ ప్రవర్తన, సాయంత్రం చూడాలి వీళ్ళ యొక్క జీవితం, సాయంత్రం చూడాలి వీళ్ళ యొక్క మాటలు, వీళ్ళ యొక్క ప్రవర్తన అని ఇందాక నవ్వుకున్నారండి. ముక్కును వేలేసుకుంది లోకం. ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా? విశ్వాసి అరుచుకుంటుంటే, వాదులాడుకుంటుంటే, దెబ్బలాడుకుంటుంటే, కొట్టుకుంటూ ఉంటుంటే ఏం చేస్తున్నారు? సమాజం, లోకం ఏం చేస్తుందో తెలుసా? నవ్వుకుంటున్నారు, వేడుక చూస్తున్నారు, వాళ్ళ పనులు వదిలేశారు, వాళ్ళ పనులు అక్కడ పెట్టి అసలు ఇక్కడ ఏం జరుగుతుందో చూడటానికి వచ్చారు వీళ్ళు. ఇక్కడికి వచ్చి చూస్తే ఎవరు వీళ్ళిద్దరంటే ఒకే సంఘము, ఒకే సేవకుడు, ఒకే దేవుడు, ఒకే మందిరం, ఒకే దారి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఇక్కడ 2వ భాగంలో ఏం చేస్తున్నారు? వ్యాజ్యాలు, తగాదాలు, గొడవలు, అరుచుకోవటం, పైగా బూతులు యాడ్ చేసి అరుస్తూ ఉంటే ఇంకా మజా ఉంటుంది వినేవాళ్ళకి. అది నోరా, తాటిమట్ట? అది జీవితమా, ఇంకొకట? నేను దేవుని బిడ్డను కదా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి రక్తములో కడుగబడినటువంటి దేవుని బిడ్డను కదా, దేవుని కుమారుడును కదా, దేవుని కుమార్తెను కదా అనేటటువంటి జ్ఞానం లేకుండా పోయి ఏం చేస్తున్నారు వీళ్ళు? అనీతిమంతుల ఎదుట వ్యాజ్యమాడుటకు తెగించుతున్నాడు. అనీతిమంతుల మీద అంటే కడగబడిన వాడు, నీతిమంతుడిగా తీర్చబడినటువంటి వాడు, పరిశుద్ధత లేనటువంటి వాడు, వాళ్ళ ఎదుట వీళ్ళు ఏం చేస్తున్నారు? మేము నీతిమంతులని చెప్పుకుంటున్నారు కదా, పరిశుద్ధులమని చెప్పుకుంటున్నారు కదా, కడగబడినటువంటి వాళ్ళమని చెప్పుకుంటున్నారు కదా, రక్షించబడి 30 ఏళ్ళు అయింది చెప్పుకుంటున్నారు కదా, 20 ఏళ్ళు అయిందని చెప్పుకుంటున్నారు కదా. వీళ్ళిద్దరు బజార్లో అరుచుకుంటున్నారండి, అక్కడ తిట్టుకుంటున్నారండి, బూతులు ఆడుకుంటున్నారండి, వ్యాజ్యాలు చేసుకుంటున్నారండి, వాదాలు ఆడుకుంటున్నారండి అనీతిమంతుల ఎదుట. ఓ సంఘమా, ఇది నీకు తగునా? ఇది నీకు తగునా? మీలో వ్యాజ్యాలు ఉన్నాయి, సమాధానం లేదు, మీలో సఖ్యత లేదు, మీలో ఏమి లేదో తెలుసా? ఒకరి మీద ఒకరికి ప్రేమ లేదు, సఖ్యత లేదు, సమాధానం లేదు. మీరు సంఘంలో మనుషులు కలుస్తున్నారు కానీ మీ యొక్క మనస్సులు కలవట్లేదు. ఇది మీకు తగునా? అనీతులు ఎదుట, అనీతిమంతులు ఎదుట, లోకం ఎదుట, సమాజంలో తిట్టుకుంటారా మీరు? అక్కడ వాదులాడుకుంటారా మీరు? ఒక అవిశ్వాసి కంటే మిక్కిలి హీనంగా ప్రవర్తిస్తారా? ఇదేనా మీ జీవితం? ఇదేనా మీ ఆత్మీయ జీవితం? ఇదేనా మీ బ్రతుకు? ఇదేనా మీ అనుదిన జీవితం? ఇదేనా క్రైస్తవ జీవితం? ఓ కొరింథీ సంఘమా, సరే మీలో మీకు భేదాలు ఉన్నాయి. ఎవరి దగ్గరికి వెళ్ళాలి మీరు? ఏవండి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి? సంఘంలో పెద్దలు ఉన్నారు కదా, సంఘంలో సహోదరులు ఉన్నారు కదా, సంఘంలో సంఘ పెద్ద ఉన్నాడు కదా, సహోదరులు ఉన్నారు కదా, సేవకుడు ఉన్నాడు కదా, ఆత్మీయులు ఉన్నారు కదా, పెద్దలు ఉన్నారు కదా. అక్కడికి రావాలి కదా ఒకవేళ వాదం అనేది ఉంటే. మీలో మనస్పర్ధలు ఉంటే, మీలో
పొసగకపోతే, అతకకపోతే, గొడవ ఉన్నప్పుడు అది ఎక్కడికి తీసుకొని రావాలి? మీరు పరిశుద్ధుల యొద్దకు తీసుకొని రావాలి, సహోదరుల యొద్దకు తీసుకొని రావాలి. కానీ మీరేం చేస్తున్నారంటే అనీతిమంతుల దగ్గరికి వెళ్ళారంటే మీరు. ఉందా ఆ మాట? ఉందా? అనీతిమంతులు ఎదుట మొదటి వచనంలో ఉంది. 4వ వచనం చూద్దాం. కాబట్టి ఈ జీవన సంబంధమైన వ్యాజ్యములు మీకు కలిగే ఎడల వాటిని తీర్చుటకు సంఘములో తృణీకరింపబడిన వారిని కూర్చుండబెట్టుదురా. ఇంకొక మాట అన్నాడు, మీకు సిగ్గు రావాలని చెప్పుచున్నాను. మీరు సిగ్గుపడాలి అని పౌలు గారు అంటున్నాడు అక్కడ. మీకు సిగ్గు రావాలని చెప్పుచున్నాను నేను. సిగ్గు అనిపించట్లేదా? బజార్లో తిట్టుకుంటుంటే మీకు సిగ్గు అనిపించట్లేదా? అనీతిమంతులు ఎదుట వ్యాజ్యమాడుతున్నప్పుడు మీకు సిగ్గు అనిపించట్లేదా? పరిశుద్ధులు కదా, దేవుని బిడ్డలము కదా, లోకానికి తీర్పు తీర్చవలసినటువంటి వారిమి కదా, చెప్పవలసినటువంటి వారిమి కదా. చెప్పించుకునే స్థితిలో లేం మనం, చెప్పవలసినటువంటి స్థితిలో మనం ఉన్నాం. అది మంచి, ఇది చెడు, ఇది చేయాలి, అది చేయకూడదు మనము నేర్పించాలి. కానీ అనీతిమంతుడు నీతిమంతుడు కానటువంటి వాడు, కడగబడినటువంటి వాడు, పరిశుద్ధుడు కానటువంటి వాడు మనకు చెప్పడం ఏంటి? కొరింథీ సంఘమా, మీలో ఏమున్నాయో తెలుసా? వాదులాటలున్నాయి, వ్యాజ్యాలున్నాయి. అట్లనే వస్తున్నారు మీ యొక్క జీవితం, అట్లనే వస్తున్నారు దేవుని యొక్క సన్నిధికి, అట్లనే వేస్తున్నారు దేవుని యొక్క పాత్రలో చెయ్యి. భయం లేదు, మీరు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. మీలో మరి ఒకని మీద వ్యాజ్యాలు ఉన్నాయి. ఆ వ్యాజ్యాలతో, ఆ పంచాయతీలతో ఎక్కడికి వెళ్తున్నారు మీరు? సంఘంలో ఉన్నటువంటి సహోదరుల దగ్గరికి రావట్లా, సంఘంలో ఉన్నటువంటి పెద్దల దగ్గరికి రావట్లా. ఈ పంచాయతీని ఎక్కడ తీసుకుని వెళ్ళారు మీరు? ఏముందండి అక్కడ? అనీతిమంతుల యొద్దకు తీసుకొని పోయారు. వాడు అంటున్నాడు, ఏమా ఏంది సంగతి అన్నాడు. అయ్యా ఏంది నీ సంగతి? మిమ్మల్ని చూస్తే చర్చికి వెళ్ళే వాళ్ళలాగా ఉన్నారే. అవునండి, చర్చికి వెళ్తావు. నువ్వే చర్చికి వెళ్తావు, అదే చర్చి. నువ్వు, నేను కూడా అదేనండి. ఇదేనా మీరు నేర్చుకుంటున్నారు? ఇదేనా మీరు క్రైస్తవ జీవితంలో నేర్చుకున్నది? మీరు పరిశుద్ధులు కదా, మీరు నీతిమంతులు కదా, బైబిల్ పట్టుకున్నారు కదా, పరిశుద్ధులమని పొద్దున్న లేచి సాయంత్రం దాకా ఓ పరిశుద్ధుడు 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 అని మాటలు చెప్తుంటారు కదా. ఇదేనా మీ యొక్క జీవితం? ఇదేనా మీ బ్రతుకు అని 4 చివాట్లు వేస్తాడు. ముఖాన్ని ఉమ్మేసినట్లుగానే మాట్లాడతాడు. ముఖం మీద ఎడగని పక్కన ఉమ్మేస్తాడు, కాండ్రం చుమ్మేస్తాడు పక్కన, ముఖం మీద ఈ లేక. అనీతిమంతుల దగ్గరికి పోయింది. మన ఇద్దరి మధ్యలో జరిగినటువంటి వాదులాట, మన ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి వ్యాజ్యం, మన ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి ఈ మనస్పర్ధన, ఇది మనం తీర్చుకోవాలి. లేకపోతే మనం సమాధాన పడాలి. లేకపోతే సంఘంలో ఉన్నటువంటి సహోదరుల దగ్గరకు వచ్చినప్పుడు, సంఘంలో ఉన్నటువంటి పరిశుద్ధ సహోదరుల పెద్దల దగ్గరికి వచ్చి దాన్ని ఏం చేసుకోవాలి? క్లియర్ చేసుకోవాలి, పరిష్కారం చేసుకోవాలి. కానీ ఈ 2 పోయినాయి. ఈ 2 పోయి 3వదిగా ఏం తేలింది ఇప్పుడు? అనీతిమంతుల యొద్దకు, సంఘము వెలుపటి వారి యొద్దకు, సంఘము అనీతిమంతుల యొద్దకు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే నీతిమంతులు కాదు, వాళ్ళు కడగబడినటువంటి వాళ్ళు, పరిశుద్ధత లేనటువంటి వాళ్ళు, పరిశుద్ధపరచబడినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ పరిశుద్ధుడు పోయి ఆ అనీతిమంతుడు ఎదుట నిలబడి ఏం చేస్తున్నాడు? వాదులాడుకుంటున్నారు అక్కడ కూడా. దేవుని బిడ్డనే, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి రక్తంలో కడగబడినటువంటి దేవుని బిడ్డనే ఇలా ఉండకూడదే. రెండవదిగా సంఘంలో ఏమున్నాయి? వ్యాజ్యాలు ఉన్నాయి, తగాదాలు ఉన్నాయి, గొడవలు ఉన్నాయి, గ్రూప్స్. మనం ఒక బ్యాచ్, ఇది ఒక బ్యాచ్, గ్రూప్స్. నేను అపోల్లో వాడను, నేను కేపో వాడను, నేను పౌలు వాడను అని గ్రూప్స్ ఉన్నాయంట కొరింథీ సంఘంలో. గ్రూప్స్ ఉన్నాయి. గ్రూప్స్ ఏంటి అని అన్నాడు పౌలు గారు. నువ్వు అపోల్లో వాడివా, నువ్వు కేపా వాడివా, నువ్వు పౌలు వాడివా? ఏంటి గ్రూప్స్?
సంఘంలో ఇవి తగవు, వ్యాజ్యాలున్నాయి, తగాదాలున్నాయి, వాదులాడుకుంటున్నారు, బజార్లో తిట్టుకుంటున్నారు, బజార్లో అరుచుకుంటున్నారు, బూతులు మాట్లాడుకుంటున్నారు. ఇక్కడికి వచ్చాం ప్రభు భోజనం చేస్తున్నారు. ఏదైనా తగాదా వచ్చినప్పుడు, మనస్పర్ధన వచ్చినప్పుడు దేవుని అంటే రాకుండా మానవు వస్తూ ఉంటాయి. వాటిని ఏం చేయాలో దేవుని యొక్క సన్నిధిలో సాల్వ్ చేసుకోవాలి, పరిష్కరించుకోవాలి. ఈ పరిష్కారం కోసం నువ్వు బయటికి వెళ్ళావు, నువ్వు పరిష్కారం కోసం అనీతిమంతుల దగ్గరికి వెళ్ళావు. నీతిమంతులు కానటువంటి వాళ్ళు, కడగబడినటువంటి వాళ్ళు, పరిశుద్ధత లేనటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు మన మీద జోకులు వేసుకుంటున్నారు. వాళ్ళు మన మీద ఏం చేసుకుంటూ జోకులు వేసుకుంటున్నారు, మనం చూసి నవ్వుతున్నారు. దేవుని నామానికి అవమానం, దేవుని నామానికి దూషణ పాలు అవ్వడానికి కారణం ఏంటంటే నువ్వు నేను మనమే. అంతే కదా. ఓ కొరింథీ సంఘమా, ఇదేంటి 5వ వచనములో మీకు సిగ్గు రావాలనని చెప్పుచున్నాను. వినాలి, మీకు సిగ్గు రావాలనని చెప్పుచున్నాను. తన సహోదరుల మధ్యను వ్యాజ్యము తీర్చగల బుద్ధిమంతుడు మీలో ఒక్కడు కూడా లేడా? ఈ సమస్యను పరిష్కరించేవాడు, న్యాయం చెప్పడానికి ఒక్కడు కూడా లేడా? వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు కదా, వాళ్ళు వెళ్ళా. తర్వాత 6వ వచనం, అయితే సహోదరుడు సహోదరుని మీద ఏం చేస్తున్నాడు? వ్యాజ్యమాడుతున్నాడు. మరి అవిశ్వాసులు ఎదుటనే వ్యాజ్యమాడుతున్నాడు ఈ విశ్వాసి పోయి. ఈ విశ్వాసులు ఎక్కడ వ్యాజ్యమాడుతున్నారు? వీళ్ళిద్దరూ అవిశ్వాసుల ఎదుట. ఇందాకేముంది? 6వ అధ్యాయం 1వ వచనంలో అనీతిమంతుల ఎదుట వ్యాజ్యమాడుతున్నారు. ఇక్కడ 2వదిగా ఏముంది? అవిశ్వాసుల ఎదుట వ్యాజ్యమాడుతున్నాడు. అరే రే రే రే, ఏం జీవితం, ఏం బ్రతుకు, ఇది క్రైస్తవ జీవితమేనా? అవిశ్వాసులు ఎదుట వ్యాజ్యమాడుతారు. అందుకే వాళ్ళు మందిరానికి రావట్లేదేమో నిన్ను చూసి, నీ బ్రతుకు చూసి, నీ ప్రవర్తన చూసి, నీ మాట చూసి, నీ తీరు చూసి, నీ పాడుబుర్ర చూసి వాళ్ళు అందుకని దేవుని మందిరానికి రావట్లేదేమో. అవిశ్వాసి ఇంకా అవిశ్వాసిగానే బ్రతుకుతున్నాడేమో. నువ్వు చేసిన మేలేంటి సంఘంలో? మనం చేసిన మేలేంటి సంఘంలో? ఈ గొడవ ఎక్కడనమాట? అవిశ్వాసులు ఎదురు కొట్టుకుంటుంటే, తిట్టుకుంటూ ఉంటే, అరుచుకుంటూ ఉంటే, కరుచుకుంటూ ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవునికి దూరం అయిపోతున్నారు తప్ప వాళ్ళు దేవుని మందిరానికి వచ్చింది లేదు. నువ్వే పెద్ద బండవి, నువ్వే పెద్ద అడ్డుబండవి, నువ్వే అడ్డంగా ఉన్నావేమో, నువ్వే అడ్డుపడ్డావేమో. నీ ప్రవర్తన బాగలేకే, నీ తీరు బాగలేకే, నీ మాట బాగలేకే, నీ ఆలోచన తలంపులు బాగలేకే వాళ్ళు మానేసాడే. పైగా మనం వెళ్ళి చెప్పిన అక్క దేవుని మందిరానికి రా, అన్న దేవుని మందిరానికి రా అంటే ఏదో మళ్ళీ మొహం మీద చెప్తే బాగోదని వీలు కుదిరితే వస్తాలే అక్క అన్న అంటాడు. లోపల ఏముందో తెలుసా? నీ బతికే మారలా, నీ మాటే మారలా, నీ తలంపులే మారలా, నీ ప్రవర్తనే మారలా, నిన్ను మార్చని దేవుడు నాకెందుకు అని ఆయన మానేశాడు. అవిశ్వాసులు ఎదుటి ఏం చేస్తున్నారు వీళ్ళు? వ్యాజ్యమాడుతున్నాడు. 7వ వచనం, ఒకని మీద ఒకడు వ్యాజ్యమాడుట మీలో ఇప్పటికే కేవలము లోపమది. లోపమది, ఆ లోపం పాపంగా మారిపోతుంది. ఇప్పటికే మీలో లోపం. అంతకంటే అన్యాయం సహించడం మేలు కాదా? దానికంటే మీ సొత్తులను అపహరించబడనిచ్చుట మేలు కాదా? అయితే మీరే అన్యాయం చేయుచున్నారు, అపహరించుతున్నారు, మీ సహోదరులకే ఇలాగూ చేయుచున్నారు. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? ఏం బ్రతికి? మీలో వ్యాజ్యాలు ఉన్నాయి, తగాదాలు ఉన్నాయి, మనస్పర్ధలు ఉన్నాయి, సమాధానం లేదు, సంతోషం లేదు, సఖ్యత లేదు. ఇదే నా జీవితం అని 2వ సందర్భంలో పౌలు గారి కొరింథీ సంఘాన్ని నిలదీస్తున్నాడు. మన యొక్క జీవితాలు దేవునికి అప్పగించుకోవాలి, సమర్పించుకోవాలి, క్రమశిక్షణ కలిగి జీవించాలి. ఇది 2వ సంగతి. 3వ సంగతి నేను జ్ఞాపకం చేస్తాను. 6వ అధ్యాయం 12 నుండి 20 వచనాలు 3వ సందర్భం. అది మొదటి సందర్భం ఏమన్నాము? 5వ అధ్యాయం 1 నుండి 13 వచనాలు. 2వ సందర్భం ఏమన్నాము? 6వ అధ్యాయం 1 నుండి 11 వచనాలు. అది 2వ సందర్భము. 3వ సందర్భం ఏమిటంటే 6వ అధ్యాయము 12 నుండి 20 వచనాలు. అక్కడ ఏముంది? 6వ అధ్యాయము
12 నుండి 20 వచనాల్లో అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యం కలదు గాని అన్నియు చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యం కలదు గాని నేను దేని చేతను లోపరుచుకొనబడనొల్లను. భోజన పదార్థములు కడుపునకునో కడుపు భోజన పదార్థములకునో నియమింపబడి ఉన్నవి. దేవుడు వాటిని నాశనము చేయును. దేహము జారత్వము నిమిత్తము కాదు గాని ప్రభు నిమిత్తమే. ప్రభువు దేహము నిమిత్తమే. దేవుడు ప్రభువును లేపెను, మరలను కూడా తన శక్తి వలన లేపును. మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నవని మీరు ఎరుగరా? నేను క్రీస్తు యొక్క అవయవములను తీసుకొని వేశ్య యొక్క అవయవములుగా చేయుదునా? అదెంత మాత్రమును తగదు. వేశ్యతో కలుసుకున్నవాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరు ఎరుగరా? వారిద్దరూ ఏక శరీరమై ఉందురు అని మోషే చెప్పుచున్నాడు కదా. అటువలే ప్రభుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మయ్య ఉన్నాడు. జారత్వమునకు దూరముగా పారిపోబడి మనుషుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది కానీ జారత్వము చేయవాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపం చేయుచున్నాడు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. మూడవదిగా ఏముందో తెలుసా? జారత్వం ఉంది. జారత్వం. వేశ్యతో కలుసుకున్నవాడు ఏమైపోతున్నాడు? 16వ వచనంలో వేశ్యతో కలుసుకున్నవాడు దానితో ఏకమై ఉన్నాడని మీరు ఎరుగరా? వారిద్దరూ ఏక శరీరమై ఉందురు. ఏమయ్యా? జారత్వం ఉంది. మొట్టమొదటిగా దేని గురించి గద్దిస్తున్నాడు పౌలు గారు? మీలో ఏమున్నాయి? వావి వరసలు తప్పినటువంటి దుర్నీతి పనులు, వావి వరసలు తప్పినటువంటి లైంగిక పాపం, దుర్నీతి పనులు మీలో ఉన్నాయి. రెండవదిగా దేని గురించి గద్దించాడు? మీలో ఏమున్నాయి? వ్యాజ్యాలు ఉన్నాయి, తగాదాలు ఉన్నాయి, గొడవలు ఉన్నాయి, మనస్పర్ధలు ఉన్నాయి. అనీతిమంతులు ఎదుట వ్యాజ్యమాడుతున్నాడు, వాదులాడుకుంటున్నారు. మీరు అవిశ్వాసులు ఎదుట కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, అరుచుకుంటున్నారు, కరుచుకుంటున్నారు. అరే వీళ్ళు విశ్వాసులేనా దయ్యాలా అని ముక్కున వేలేసుకుంటున్నారు. దాన్ని బట్టి పౌలు గారు గద్దించాడు. మూడవదిగా కొరింథీ సంఘంలో ఉన్నటువంటి దేన్ని బట్టి గద్దిస్తున్నాడో తెలుసా? జారత్వం, తప్పుడు పనులు, చీకటి పనులు, చేయకూడనటువంటివి, వినకూడనటువంటివి. ఒక విశ్వాసి ఎంత పరిశుద్ధంగా, ఎంత పవిత్రంగా, ఒక దేవుని బిడ్డగా ఎంత స్వచ్ఛంగా, ఎంత నిర్మలముగా, ఎంత పరిశుద్ధంగా జీవించాలో దేవుని యొక్క వాక్యం మనకు నేర్పిస్తుంది, తెలియచేస్తుంది. అద్భుతం. దేవుని యొక్క మాటలు చాలా శ్రేష్టమైనటువంటివి. మీలో ఏముందో తెలుసా? జారత్వం అనేది ఉంది. వేశ్యతో కలుసుకున్నవాడు ఏమవుతున్నాడు? వేశ్యతో కలుసుకున్నవాడు ఏమవుతున్నాడంటే ఏకదేహమై ఉన్నాడు. వారిద్దరూ ఏక శరీరమై ఉందరు. ఈ జారత్వాన్ని ధర్మశాస్త్రం కూడా గద్దించింది. ఈ జారత్వాన్ని ధర్మశాస్త్రం గద్దించింది, దేవుడు గద్దించాడు, ప్రవక్తలు గద్దించారు, దేవుని యొక్క వాక్యం గద్దిస్తుంది. ఈ జారత్వాన్ని దేవుని యొక్క వాక్యం ఇష్టపడట్లేదు. ఇలాంటివన్నీ ఉండి కూడా మీలో మీరు ఉప్పొంగుతున్నారు, మీలో మీరు అచ్చయపడుతున్నారు, వారిని మీలో ఉంచుకుంటున్నారు, బయటికి వాళ్ళని వెళ్ళగొట్టట్లేదు. ఇదిగో ఇది ముద్దంతటిని ఏం చేస్తుంది? పులియ చేస్తుంది, పాడు చేస్తుంది. జాగ్రత్త. ఇందును బట్టే కదా దేవుని నామం దూషణ పాలైపోతుంది. ఇందును బట్టే కదా దేవుని నామం ఏమైపోతుందంటే పరిహాస పాలైపోతూ ఉంది. జాగ్రత్త. పౌలు గారు అన్నాడు, నా కన్నిటి యందు స్వాతంత్రం ఉంది కానీ అన్నీయూ చేయదగినవి కావు. ఒకటి మాత్రం జ్ఞాపకం చేసుకోవాలి, మనం చేసే పనులు, మనం దేహంతో చేసే పనులు దేవునికి మహిమ తెచ్చేవేనా? మనం దేహంతో జరిగించే క్రియలు దేవునికి మహిమ తెచ్చేవేనా? మీ దేహంతో జరిగించినటువంటి క్రియలు అవి మంచివైనను చెడ్డవైనను సరే, వాటి గురించి క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడినప్పుడు దేవుడు లెక్క అడుగుతాడు. మీ దేహాలు జాగ్రత్త,
దేవునికి కావలసిన ఆత్మ కదా. దేహంతో ఎన్ని తప్పులు చేసినా పర్వాలేదు, దీంతో వ్యభిచారం చేయొచ్చు, జారత్వం చేయొచ్చు, ఎన్ని పాపిష్టి పనులైనా సీక్రెట్గా మెయింటైన్ చేయొచ్చు అంటానికి లేదు ఇక్కడ. ఏమన్నాడు దేవుడు? మీరు విలువ పెట్టి కొనబడినటువంటి వాళ్ళు. మీరెవరు? మీరు విలువ పెట్టి కొనబడినటువంటి వాళ్ళు. క్రీస్తు తన యొక్క స్వరక్తం సంపాదించాడు. తన యొక్క స్వరక్తం సంపాదించినటువంటి సంఘం, విలువ పెట్టి కొనబడినటువంటి వాళ్ళు. మీరు మీ సొత్తు కారు. కొనబడిన వాని యొక్క సొత్తు మీరు. ప్రాణం పెట్టిన వాని యొక్క సొత్తు, శిలువ మీద మరణించిన వాని యొక్క సొత్తు మీరు. జారత్వం చేస్తారా? చీకటి పనులు చేస్తారా? ఇది తగునా విశ్వాస జీవితానికి? వేశ్యలతో కలుసుకుంటారా? తప్పుడు పనులు చేస్తారా? వేశ్యతో కలుసుకున్న వాళ్ళిద్దరూ ఏక శరీరమై ఉంటారు. దేవునితో కలుసుకొనవలసినటువంటి వాళ్ళు ఉన్నారు. దేవుని యొక్క సన్నిధిలో కలుసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. దేవునితో మమేకమైపోవలసినటువంటి వాళ్ళు ఉన్నారు. నా యందు మీరును, మీ యందు నా మాటలను. ఒక పరిశుద్ధమైన అత్యద్భుతమైనటువంటి సహవాసం అది. దేవుని సహవాసాన్ని విడిచి, వాక్య సహవాసం విడిచి, దేవుని యొక్క సన్నిధి సహవాసం విడిచిపెట్టేసి వేశ్యతో సహవాసం చేసి, వేశ్యలతో సహవాసం చేసి, చీకటి జీవితం, పాపిష్టి జీవితం, పాపిష్టి కార్యక్రమాలు చేస్తారా? మీరు జాగ్రత్త. మీరు మీ సొత్తు కాదు. మీరు విలువ పెట్టి కొనబడిన వాళ్ళు. మీరు మీ దేహముతో దేవుని మహింపరచండి. మీ దేహముతో దేవుని గణపరచండి. మీ దేహముతో దేవునికి మహిమ తెచ్చే పనులు చేయండి, కీర్తి తెచ్చే పనులు చేయండి అని పౌలు గారు మూడవదిగా సంఘాన్ని ఏం చేస్తున్నాడంటే గద్దిస్తున్నాడు. చాలా అద్భుతమైనటువంటి మాటలు. ప్రభువుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మయ్య ఉన్నాడు. జారత్వమునకు దూరంగా పారిపోండి. తర్వాత మనుషుడు చేయి ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది, కానీ జారత్వం చేయువాడు తన సొంత శరీరానికి ఏం కలుగజేసుకుంటాడు? హాని కలుగజేసుకుంటున్నాడు. హానికరముగా పాపం చేయుచున్నాడు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? దేవుడున్నాడు కదా అక్కడ, దేవుడి నివాసం ఉన్నాడు కదా. పాపిష్టి పనులకు ఉపయోగిస్తారా? పాపిష్టి పనులు చేస్తారా? పాపిష్టి కార్యకలాపాలకు మీ యొక్క శరీరాలను అప్పగిస్తారా? మీ యొక్క శరీరాలను అమ్ముకుంటున్నారా? మీ యొక్క శరీరాలను పాపిష్టి పనులకు ఏం చేస్తున్నారు? మీరు అప్పగిస్తారా? జాగ్రత్త. మీ దేహము మీది కాదు. ఎవరిది అది? పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు. విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని ఏం చేయండి? మహింపరచండి. మీ దేహంతో దేవుని మహింపరచండి. మీ దేహంతో దేవుని కనపరచండి. మీ దేహంతో దేవునికి స్తుతి స్తోత్రాలు చెల్లించండి. పరిశుద్ధంగా జీవించండి, పవిత్రంగా జీవించండి. ఇక్కడ జీవించబడడం నేను కాదు. ఈ యొక్క జీవితం, ఈ శరీరం, ఈ దేహం దేవునిది. దాంతో పాపిష్టి పనులు, పాడు పనులు చేయకూడదు. చీకటి పనులు, రోత పనులు చేయకూడదు. ఈ మూడు సందర్భాల గురించి మాట్లాడుతూ మరి ఏంటి దీనికి సొల్యూషన్, పరిష్కారం అంటే ఏమి లేదా? ఓ సంగమా, ఇదిగో దీనికి ఒక పరిష్కారం ఉంది. దీనికి ఒక అవకాశం ఉంది, ఒక పరిష్కారం ఉంది. ఇవి పోవాలంటే, ఇవి కడగబడాలంటే, మీలో ఉన్నటువంటి మురికి పనులు పోవాలంటే, మీకు అంటుకున్నటువంటి మురికి మలినం పోవాలంటే, మీ పాపపు తలంపులు, పాపపు ఆలోచనలు, రోత జీవితం, రోత బ్రతుకు, పాడు జీవితం, ప్రాచీన జీవితం, పాత జీవితం పోవాలంటే, మీరు క్రొత్త ముద్ద అవ్వాలంటే, మీరు కడగబడాలంటే, మరలా మీరు నీతిమంతులుగా తీర్చబడాలంటే ఒక అవకాశం ఉంది, ఒక పరిష్కారం ఉంది. రండి 5వ అధ్యాయం 7-8 వచనాలు. మీరు పులిపిండి లేని వారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయడు. అంతేకాక క్రీస్తు అను మన పస్కా పశు వధింపబడెను గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుస్తత్వమునను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమునను పులియని రొట్టెతో పండుగ ఆచరింతము. అద్భుతం. దీనికి ఒక పరిష్కారం చెప్తున్నాడు పౌలు గారు. మీలో ఇవి ఉన్నాయి. మీలో వావి వరసలు తప్పినటువంటి లైంగిక దుర్నీతి ఉంది. మీలో వ్యాజ్యాలు ఉన్నాయి, తగాదాలు ఉన్నాయి, వాదులాటలు ఉన్నాయి, మనస్పర్ధలు ఉన్నాయి.
సఖ్యత లేదు, సంతోషం లేదు, మీలో జారత్వం అనేది ఉంది. చీకటి పనులు, తప్పుడు పనులు, రోత పనులు, ప్రాచీన పనులు, చీకటి కామంతో పనులు చేస్తున్నారు. ఇవన్నీ పోవాలంటే, కడగబడాలంటే, తీసివేయబడాలంటే, శుద్ధి అవ్వాలంటే, కొట్టివేయబడాలంటే, శుద్ధీకరించబడాలంటే ఒక సొల్యూషన్ అనేది ఉంది, ఒక పరిష్కారం అనేది ఉంది. ఒక వ్యక్తి అనేవాడు ఉన్నాడు, ఒక పరిష్కారం అనేది ఉంది, ఒక స్థలం అనేది ఉంది. ఆయన ఎవరో తెలుసా? ఆయన ఎవరు? క్రీస్తు అను మన పస్కా పశువు. ఆయన దగ్గరకు వస్తే ఈ పస్కా పశువు 3 పాఠాలు మనకు నేర్పిస్తుంది. ఏంటో తెలుసా? మరణము నుండి మనలను తప్పించడానికే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు పస్కా పశువుగా వధించబడ్డాడు, మరణించబడ్డాడు. మరణ భయములో నుండి, మరణపు కోరలలో నుండి, మరణపు ముళ్ళులో నుంచి మనల్ని విడిపించి బయటికి తీసుకొని వచ్చి మనలను బ్రతికించడానికే క్రీస్తు అను మన పస్కా పశువు కలువరి శిలువలో ఏమయ్యాడు? వధించబడ్డాడు. ఓ సంగమా, నువ్వు చేసే పనులు మంచిగా లేవు. మీలో ఇదిగో వావివరసలు తప్పినటువంటి లైంగిక దుర్నీతి, పాపం, వ్యాజ్యాలు, తగాదాలు, ఖర్చుకోవడం, జారత్వం, పాడు జీవితం, పాపిష్టి జీవితం, ఇవన్నీ కడుక్కోవాలి. మీరు ఇవన్నీ శుద్ధి చేసుకోవాలి, ఇవన్నీ శుభ్రం చేసుకోవాలి, ఇవన్నీ ఒప్పుకోవాలి, పశ్చాత్తాపడాలి, ఏడవాలి. ఎక్కడో తెలుసా? క్రీస్తు అని మన పస్కా పశువు వధించబడ్డాడు. ఆయన దగ్గరికి వస్తే ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? ఎందుకోసం మరణించాడో తెలుసా? మనలను మరణ భయములో నుంచి, మరణపు కోరల నుంచి విడిపించాడు అని మనం ఏం చేయాలంటే, మీరు సంగమా గుర్తించాలి. మరణకరమైనటువంటి పాపం మళ్ళీ ఎందుకు చేస్తావు? నిత్యమైనటువంటి మరణంలోనికి ఎందుకు వెళ్తావు? ఆత్మీయ మరణంలోనికి ఎందుకు వెళ్తావు? నిత్య మరణంలోనికి ఎందుకు వెళ్తావు? మరణపు యొక్క కోరలోనికి ఎందుకు వెళ్తావు? నిన్ను మరణములో నుంచి తప్పించడానికి, మరణ భయములో నుంచి తప్పించడానికి క్రీస్తు అను మన పస్కా పశువు కలువరి శిలువలో ఏమయ్యాడు? మరణించాడు కదా. నీకు పరిష్కారం చెప్తున్నాను, మీరు ఈ సంగతిని గుర్తించండి. మీరు క్రీస్తు అనే మన పస్కా పశువు ఏం చేశాడు? మనలను మరణములో నుండి తప్పించడానికి పస్కా పశువుగా కలువరి శిలువలో వధించబడ్డాడు. దీన్ని గుర్తించండి. నిత్య మరణంలోనికి ఎందుకు పోతారు మీరు? మరణకరమైనటువంటి పాపాన్ని ఎందుకు పోతారు మీరు? దాని జోలికి ఎందుకు పోతారు మీరు? రండి, బయటికి రండి. క్రీస్తు అని మన పస్కా పశువు వధించబడ్డాడు. అక్కడికి రండి. మీ జీవితాలు ఒప్పుకోండి. మీ పాడు జీవితాన్ని, ప్రాచీన జీవితాన్ని, పాపపు ఇష్టమైనటువంటి మీ యొక్క జీవితాన్ని అక్కడికి వచ్చి శుద్ధి చేసుకోండి. రెండవది, అక్కడ మనం చదివినటువంటి వచన భాగంలో 7-8 వచనాల్లో క్రీస్తు అని మన పస్కా పశువు ఏం చేస్తున్నాడో తెలుసా అండి? ఒక క్రొత్త ముద్దగా చేస్తున్నాడు. క్రీస్తు అని మన పస్కా పశువు మొదటగా మన కోసం మరణించి మనలను బ్రతికించాడు. దాన్ని గుర్తించాలి. రెండవదిగా క్రీస్తు అనే మన పస్కా పశువు మనల్ని ఏం చేస్తున్నాడంటే, ఈ పాత ముద్ద, రోత ముద్ద, లైంగిక దుర్నీతి, వ్యాజ్యాలు, తగాదాలు, జారత్వము, వేశ్య పనులు, దొంగ పనులు, పాడు పనులు, పాపిష్టి పనులు, చీకటి పనులు, రోత పనులు, ఇవన్నీ తీసివేసి, ఇవన్నీ కడిగివేసి ఏ ముద్దగా చేస్తున్నాడు క్రీస్తు అనే మన పస్కా పశువు? ఏం చేస్తున్నాడు? మాట్లాడండి ఎవరు? క్రొత్త ముద్దగా చేస్తున్నాడు. మొట్టమొదటిగా క్రీస్తు అనే మన పస్కా పశువు మరణము నుండి తప్పించాడు, దాన్ని గుర్తించాలి. రెండవదిగా క్రీస్తు అనే మన పస్కా పశువు మనలను క్రొత్త ముద్దగా మార్పుగా చేశాడు, మార్పు కలుగజేశాడు. అంటే క్రొత్త ముద్దగా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు చేస్తున్నాడు అనే సంగతిని ఎరగాలి. నా జీవితం బాగలేదే, నా మాట బాగలేదే, నా ప్రవర్తన బాగలేదే, నా పిలుపు ఇది కాదు కదా, నా జీవితం ఇది కాదు కదా అని క్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు ఈ పులిపిండిని దేవుడు ఏ ముద్దగా మార్చివేస్తాడు? క్రొత్త ముద్దగా చేస్తాడు, నూతన సృష్టిగా చేస్తాడు, నూతన జీవితంగా చేస్తాడు, క్రొత్త ముద్దగా తయారు చేస్తాడు. అప్పుడు మన యొక్క జీవితాలు, గొంగళి పురుగుగా ఉన్నటువంటి మన యొక్క జీవితాలు ఎలా మారిపోతాయి? సీతాకొక చిలుకగా మారిపోతాయి. క్రొత్త ముద్దగా దేవుడు చేస్తాడు. అది గుర్తెరగాలి. ఒకరింది సంగమా, లైంగిక దుర్నీత, దేవుని దగ్గరికి రా, ఒప్పుకో. వ్యాజ్యాల, తగాదాల,
వాదులాడుకోవటాల, అన్యులు ఎదుట, అనీతిమంతులు ఎదుట, బజార్లో దేవుని దగ్గరికి రా. మూడవదిగా జారత్వమా, పాప పనుల, పాపిష్టి పనుల, నీ జీవితాన్ని ఇకనైనా మార్చుకోవా? అదే దూరంలో పోతా ఉంటావా? నీ జీవితాన్ని కడుక్కో, శుద్ధి చేసుకోరా. క్రొత్త ముద్దగా దేవుడు చేస్తాడు, నూతన సృష్టిగా దేవుడు చేస్తాడు. ఈ పస్కాను ఆచరించేటప్పుడు మూడవదిగా, ఈ పస్కా పశువు మన కోసం వధించబడినటువంటి పస్కా పశువు యొక్క పండుగ మనం ఆచరించేటప్పుడు ఏం చేయాలంటే అక్కడ 8వ వచనం, పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిసిన పిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమునను పులియను రొట్టెతో పండుగ ఆచరింతము. ఈ పండుగ ఆచరించేటప్పుడు, లేకపోతే ఆరాధన చేసేటప్పుడు, స్తోత్రాలు చెప్పేటప్పుడు, స్తుతులు చెప్పేటప్పుడు మన గృహాల్లో ఏం లేకుండా చూసుకోవాలా? దుర్మార్గత ఉండకూడదు, తర్వాత దుష్టత్వము ఉండకూడదు, మన ఇళ్లలో ఉండకూడదు. అంటే ఈ ఇంట్లో ఉండకూడదు, మనం ఉండే ఇంట్లో కూడా ఉండకూడదు. ఈ దేహం అనే ఇంట్లో దుర్మార్గత ఉందా? దుష్టత్వం అనేది ఉందా? లైంగిక సంబంధమైనటువంటి పాడు పనులు ఉన్నాయా? వ్యాజ్యాలు, తగాదాలు, ఖర్చుకోవటాలు ఏమైనా ఉన్నాయా? ఈ గుడారంలో, ఇంట్లో జారత్వం అనేటటువంటి పాపానికి చోటిస్తున్నానా? మనల్ని మనమే ఏం చేసుకోవాలి? విమర్శించుకొని, పరీక్షించుకొని, దేవుని యొక్క వాక్య వెలుగులో ఆ పస్కా పశువు యొక్క వధించబడినటువంటి పస్కా పశువును మనం పండుగగా ఆచరించేటప్పుడు మన యొక్క జీవితంలో నుండి, మన మనసులో నుండి, మన తలంపుల్లో నుండి ఏం చేసుకోవాలా? దుర్మార్గతను, దుష్టత్వమును తీసివేసుకొని పండుగ ఆచరించాలి. ఎందుకోసమని? క్రీస్తు అని మన పస్కా పశువు మనలను మరణములో నుండి బయటికి తీసుకొని రావడానికి, మరణ భయాల్లో నుంచి విడిపించడానికే క్రీస్తు ప్రభువారు మన కోసం కలువరి శిలువలో పస్కా పశువుగా వధించబడ్డాడు అని గుర్తెరగాలి సంఘం. రెండవదిగా ఏం గుర్తెరగాలి? ఈ క్రీస్తు అనే మన పస్కా పశువు వధించబడినటువంటి వాడు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు పులిపిండిని, పులిసిన పిండిని, పాడు జీవితాన్ని, పాపిష్టి జీవితాన్ని, రోత జీవితాన్ని ఏ ముద్దగా చేస్తున్నాడు? ఆయన క్రొత్త ముద్దగా చేస్తున్నాడు, నూతన సృష్టిగా చేస్తున్నాడు. గొంగళి పురుగు లాంటి జీవితాన్ని సీతోకొక సిలుకగా ఆయన చేస్తున్నాడు. కొత్త ముద్ద అవ్వండి సంగమా, మీరు కొత్త ముద్ద అవ్వాలి. ఆ పాతదాన్ని, రోతదాన్ని, పాడుదాన్ని, పాపిస్తాన్ని తీసివేయండి, ఒప్పుకోండి, పశ్చాత్తాపడండి, కడుక్కోండి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మన కోసం మరణించాడు, అది ఎరగండి. మూడవదిగా అంటున్నాడు, ఇదిగో ఈ క్రీస్తు అనే మన పస్కా పశువు వధించబడ్డాడు. ఈ పండుగ ఆచరించేటప్పుడు, ఆరాధన చేసేటప్పుడు, స్తుతి స్తోత్రాలు చెల్లించేటప్పుడు, దేవుని సన్నిధిలో మోకాళ్ళు వేసినప్పుడు మన గృహాల్లో, మన జీవితాల్లో, మా మనసుల్లో, మన తలంపుల్లో ఏం లేకుండా చూసుకోవాలి? దుర్మార్గత, దుష్టత్వం ఇవి తీసివేసుకొని, తొలగించుకొని, పడవేసి, పారవేసి, ఇంకెప్పుడు వాడి జోలికి వెళ్లకుండా ప్రభువా సహాయం చెయ్యి అని మనం ఏం చేయాలంటే నిష్కాపట్యముతో, సత్యముతో మనం పండుగ ఆచరించాలా, ఆరాధన చేయాలి, స్తుతి స్తోత్రాలు చేయాలి. ఇది పరిష్కారం. కొరింథీ సంఘమా, మీలో లైంగిక సంబంధమైనటువంటి దుర్నీతి ఉంది, దానికి పరిష్కారం ఎక్కడుంది? ఓ కొరింథీ సంఘమా, మీలో వ్యాజ్యాలు, తగాదాలు, కీచులాటలు, పోట్లాడుకోవటాలు, ఖర్చుకోవటాలు, అసమాధానం ఇవన్నీ ఉన్నాయి, ఇదిగో దీనికి పరిష్కారం ఎక్కడుంది? ఓ కొరింథీ సంఘమా, మీలో జారత్వం, పాపము, పాపిష్టి పనులు, చీకటి పనులు చాలా ఉన్నాయి, ఇదిగో దీనికి పరిష్కారం ఎక్కడుంది? క్రీస్తు అని మన పస్కా పశువు వధించబడ్డాడు. రండి, దాన్ని ఏం చేయాలా? క్రీస్తు అని మన పస్కా పశువు మన కోసం మరణించబడ్డాడు, గుర్తించండి, దాన్ని ఎరగండి, తర్వాత గుర్తు చేసుకోండి, జీవితాన్ని కడుక్కోండి, శుద్ధి చేసుకోండి. దేవుడు మీకు జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడని అపోస్తలుడైన పౌలు గారు చక్కటి అవకాశాన్ని, వారికి ఒక పరిష్కారాన్ని చూపిస్తున్నాడు. ఆ రోజు వాళ్ళకి కాదు, ఈ రోజున ప్రతి ఒక్క దేవుని బిడ్డకి దేవుని యొక్క వాక్యమే పరిష్కారం. క్రీస్తు అని మన పస్కా పశువు మన కోసం ఏం చేయబడ్డాడు? కలువరి శిలువలో వధించబడ్డాడు. ప్రతి పాపానికి, ప్రతి ఒక్క రోతకి, ప్రతి ఒక్క పాపిష్టి జీవితానికి మనకు ఒక పరిష్కారం ఎవరిలో ఉంది? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి దగ్గర, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శిలువ చెంత, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క పాదాల చెంత మనకు ఒక పరిష్కారం ఉంది. అప్పుడు మనం పండగ ఆచరించాలి, అప్పుడు మనం ఆరాధన చేయాలి, అప్పుడు మనం స్తోత్రాలు చెల్లించాలి, అప్పుడు ఆత్మతో సత్యముతో ఆరాధన చేయాలి. కాబట్టి అట్టి కృప, అట్టి కృప, అట్టి నడిపింపు, అట్టి ఆధిక్యత దేవుడు మనకు అనుగ్రహించి నడిపించి దీవించును గాక.
ప్రార్థన చేసుకుందాం.